హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ అన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు సార్. అదేంటంటే వైఎస్ఆర్ గారి చావుకి కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినట్టు, ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు? ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది అఫీషియల్గా. తను ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జిగానే వస్తుందని నిన్న రేవంత్ రెడ్డి కూడా ఆర్కేకి ఇచ్చిన బిగ్ డిబేట్ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పాడు. ఆమె ఆంధ్రప్రదేశ్ నాయకురాలు, ఆమె మా ఇంటికి వచ్చింది అని చాలా మర్యాదగా మాట్లాడాడు. తర్వాత ఆమెకి నేను అండగా ఉంటాను, సపోర్ట్ చేస్తాను అని కూడా ఆయన చెప్పాడు. అంటే క్లియర్గా ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా ప్రముఖ పాత్ర పోషించబోతుంది. కాంగ్రెస్ తరపున ఆమె నాయకత్వం వహించబోతుంది. సో క్లియర్గా కాంగ్రెస్ తరపున ఆమె రంగంలోకి దిగినప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తుంది? చంద్రబాబుని చేస్తుందా, బీజేపీని చేస్తుందా, జగన్ని చేస్తుందా? మెయిన్ టార్గెట్ జగనే అవుతాడు. ఎందుకు? అధికారంలో ఉంది జగనే కాబట్టి జగన్నే మేజర్గా ఆమె టార్గెట్ చేయాలి. చేస్తున్నప్పుడు ఏం మాట్లాడాలి? ఆమె కాంగ్రెస్ని పొగడాలి. కాంగ్రెస్ చాలా గొప్పది, మా నాన్న జీవితాంతం 30 ఏళ్ళు కాంగ్రెస్లోనే ఉన్నారు, చనిపోయింది కూడా కాంగ్రెస్ కోసం పనిచేశాడు, మా నాన్న చివరి కోరిక కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం. రెండోది, కాంగ్రెస్ గొప్ప సెక్యులర్ పార్టీ, ఈ దేశాన్ని పునాదుల నుంచి అభివృద్ధి చేసింది కాంగ్రెస్సే. ఇవి ఆమె రేపు మాట్లాడబోయే ఒక నేరేటివ్. రెండో నేరేటివ్, నాకు జగన్ అన్యాయం చేశాడు, నాకు ఇవ్వాల్సిన ఆస్తులు ఇవ్వలేదు, నా రాజకీయ ఆకాంక్షల్ని తొక్కేయాలని ట్రై చేశాడు, మొత్తం వైఎస్ఆర్ లెగసీని తనే ఓన్ చేసుకోవాలని, ఆస్తులే కాకుండా లెగసీని కూడా నాకు పంచడానికి అతను ఇష్టపడలేదు, దాన్ని కూడా అతనే ఓన్ చేసుకున్నాడు. వైఎస్ఆర్కి ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు ఈక్వల్గా అన్నిట్లో ఉండాలి కదా, కానీ అతను అన్యాయం చేశాడు నాకు, అందుకని నేను ప్రజల్లోకి వచ్చాను, ఇప్పుడు నాకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది అనే నెరేటివ్ని రెండో వైపు నుంచి ఆమె తీసుకెళ్తుంది. ఈ రెండో వైపు చంద్రబాబు, ఇటు లోకేష్, వీళ్ళతో కూడా ఆమె ఫ్రెండ్లీగా ఉందనే విషయం మనకు ఆల్రెడీ అర్థమైంది. ఎందుకంటే లోకేష్కి ఆమె గిఫ్ట్లు పంపించడమే మీతో నేను ఫ్రెండ్లీగా ఉండబోతున్నా అనేది సిగ్నల్ పంపింది. సో జగన్కి వైఎస్ఆర్కి భద్రశత్రులు ఎవరు? వైఎస్ఆర్ చనిపోయే వరకు తెలుగుదేశమే భద్రశత్రువు, వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వైఎస్ఆర్కి భద్రశత్రువులలో ఒకరు కాంగ్రెస్. ఎందుకంటే ఆయన్ని ఎఫ్ఐఆర్లో చేర్చింది, ఆయన తన కొడుక్కి మేలు చేసే విధంగా క్విడ్ ప్రోకోలో పాల్గొన్నాడని కాంగ్రెస్సే కదా పెట్టింది. సో ఆయన కొడుకుని జైల్లో పెట్టించింది కాంగ్రెస్సే కదా. సో ఇప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశం భద్రశత్రువులు జగన్కి. అలాంటి వాళ్ళతో షర్మిల కుమ్మక్క అయింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు అందువల్ల వైఎస్ఆర్ పార్టీ స్ట్రాటజీ ఏమై ఉండాలా, ఈ స్ట్రాటజీ ఏమై ఉండాలనేది మనం సజ్జల నిన్న మీడియాతో మాట్లాడిన దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంటే సజ్జల మాట్లాడాడంటే జగన్ మాట్లాడినట్టే. జగన్ మాట్లాడాలనుకున్న అనేక విషయాల్ని సజ్జల దగ్గర మాట్లాడిస్తాడు. ఎందుకు మాట్లాడిస్తాడంటే వైఎస్ఆర్సీపీలో ఉండే మిగతా నాయకులు, కేడరు, సోషల్ మీడియా అందరూ కూడా ఈ వెర్షన్ని మీరు క్యారీ చేయండి, ఇది మన అఫీషియల్ వెర్షన్ అని చెప్పడానికి సజ్జల్ని జగన్ ఉపయోగించుకుంటాడు అనమాట. సజ్జల్ అనేవాడు ఒక మైక్ లాంటివాడు జగన్కి. సో అతను అతని డబ్బింగ్ వాయిస్ అనుకోవచ్చు మనం. సో ఈ సజ్జల వాయిస్ రూపంలో జగన్ అభిప్రాయాలు బయటకు వస్తాయి. సో ఈయన ఇప్పుడు సజ్జల ఏం చెప్పాడు అంటే, షర్మిల కాంగ్రెస్లో చేరడం వెనక చంద్రబాబు కుట్ర ఉందనేది ఫస్ట్ పాయింట్ చెప్పింది. అంటే చంద్రబాబు కుట్ర పన్ని షర్మిలను అక్కడికి పంపించాడు. చంద్రబాబు తనకు కావాల్సిన పనులను వేరే వాళ్ళ ద్వారా చేయిస్తాడు, ఇది కూడా అలాగే చేయించాడు అనేది ఫస్ట్ పాయింట్. నిజానికి షర్మిల చంద్రబాబు కంట్రోల్లోకి ఎందుకు వెళ్ళింది అనేదానికి ఆన్సర్ ఇవ్వలేదు ఆయన. సరే, చంద్రబాబుకు ఆ గోల్ ఉండొచ్చు, ఎవరికైనా ఇప్పుడు రాజకీయాల్లో పరస్పరం తలపడినవాడికి ఎవరు ఉపయోగపడినా ఉపయోగించుకుంటారు. సో ఇప్పుడు లక్ష్మీపార్వతిని వాళ్ళు ఉపయోగించుకోలేదు, ఇటువైపు చంద్రబాబుకి యాంటీగా ఉండాలని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారుగా. అలాగే చంద్రబాబు కూడా షర్మిలను ఉపయోగించుకోవాలని చంద్రబాబు అనుకోవడంలో తప్పు లేదు. కానీ మరి షర్మిల ఎందుకు వెళ్ళింది? మీ కంట్రోల్లో మీరు ఎందుకు పెట్టుకోలేకపోయారు షర్మిలని అనే పాయింట్ అక్కడ ఆయనకు వస్తుంది. అదొకటి. సో రేపు పొద్దున చెప్పబోయేది ఆల్రెడీ జగన్ కూడా హింట్ ఇచ్చాడు, రాబోయే కాలంలో మోసాలు చేస్తారు, అబద్ధాలు చెప్తారు, కుటుంబాలను చీలుస్తారు అని కూడా ఆయన జగన్ చెప్పాడు. అంటే అర్థమైందంటే చంద్రబాబు క్లియర్గా
వాళ్ళ కుటుంబాన్ని చేల్చడానికి ఈ అమ్మాయిని ఉపయోగించుకుంటున్నాడు అనేది ఒక నెరేటివ్ని వైఎస్ఆర్సీపీ జనంలోకి తీసుకెళ్ళబోతుంది. రెండవ నెరేటివ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఏమీ లేదు, మేము భయపడాల్సిన అవసరం లేదని చెబుతూనే కాంగ్రెస్ మీద కూడా అటాక్ అనేది వైఎస్ఆర్సీపీ స్టార్ట్ చేస్తుంది. కాంగ్రెస్ మీద ఏం చేస్తుందంటే గతంలో నేను ఇందాక చెప్పినట్టుగా వైఎస్ఆర్ని దొంగని పార్టీ, జగన్ని జైల్లో పెట్టించిన పార్టీ కాంగ్రెస్ అన్న వరకే పరిమితం చేయకుండా ఒక స్టెప్ ముందుకెళ్ళి అసలు వైఎస్ఆర్ని చంపించిందే కాంగ్రెస్ పార్టీ అన్న నెరేటివ్ని ఇప్పుడు సజ్జల ముందుకు తీసుకొచ్చాడు. ఈ నెరేటివ్ ఇప్పటివరకు లేదు, ఓపెన్గా లేదు, జనంలో ఉన్నాయి. జనంలో కుట్ర థియరీలు, వైఎస్ఆర్ చనిపోవడానికి 3 కుట్ర థియరీలు ఉన్నాయి. ఒకటేమో ఇప్పుడు ఈయన చెప్తున్నట్టుగా సోనియా గాంధీని వైఎస్ఆర్ని చంపించింది, దానికి కారణం ఏంటంటే ఆయన ఆ మాట వినట్లేదు, కంట్రోల్లో ఉండట్లేదు, ధిక్కరిస్తున్నాడు, వేరే ఆమెకేం మార్గం కనబడలేదు, అతన్ని పక్కకు పెట్టాలంటే కుదరదు, అంత స్ట్రాంగ్ అయిపోయాడు, కాబట్టి అతన్ని తొలగించకుండా కాంగ్రెస్ పార్టీ బతికే పరిస్థితి లేదు కాబట్టి అతన్ని తొలగిద్దామని సోనియా గాంధీ అనుకొని ఇది ప్లాన్ చేసి చంపింది అనేది ఒక వెర్షన్. రెండో వెర్షన్ రిలయన్స్ గ్రూప్ చంపిందని. ఎందుకంటే రిలయన్స్ని అక్కడ ముఖ్యంగా ఆయిల్ రిగ్గింగ్ వాటిలో రానివ్వలేదు వైఎస్ఆర్ అని, సో చాలా తీవ్రంగా వాళ్ళ మీద మాట్లాడాడని, దాంతో వాళ్ళు హర్ట్ అయ్యి ఇతన్ని లేపేయాలని ప్లాన్ చేశారనేది ఒకటి. అప్పట్లోనే రిలయన్స్ షాపుల మీద వాటి మీద వైఎస్ఆర్ జగన్ అభిమానులు దాడులు కూడా చేశారు వైఎస్ఆర్ అభిమానులు. అది రెండో వెర్షన్. మూడో వెర్షన్ సత్యం రామలింగరాజు చంపాడని. నాతోనే ఒక ఆయన అన్నాడు, ఈ చంపిన తర్వాత ఒక వ్యక్తి సత్యం రామలింగరాజు దగ్గరికి వచ్చి మనం అనుకున్నది నెరవేరిందన్న, పని అయిపోయిందని చెప్పాడని సినిమాటిక్గా ఇలాగంతా కూడా చెప్పారు. అంటే సత్యం రామలింగరాజుని ఎందుకు చంపాడంటే సత్యం రామలింగరాజు జీవితాన్ని నాశనం చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి, అతన్ని జైలుకి పంపించింది, అతని కంపెనీ మూతపడ్డానికి కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి, కాబట్టి అతన్ని చంపడమే తన ధ్యేయంగా తనకున్న సర్వశక్తులను ఉపయోగించి అతన్ని చంపించాడనేది మూడో వెర్షన్. ఈ 3 వెర్షన్లు సర్క్యులేట్ అవుతున్నాయి అక్కడ. అయితే ఇప్పుడు ఎవరికి ఏది ఉపయోగపడితే ఆ వెర్షన్ బయటికి తీసుకొస్తారు కదా. ఇప్పుడు షర్మిలాని ఎదుర్కోవాలంటే వైఎస్ఆర్ని చంపిన కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల వచ్చింది అన్న నెరేటివ్ని తీసుకుపోవడం ద్వారా వైఎస్ఆర్ లెగసీని షర్మిల వైపు పోనీకుండా చూసుకోవడం, వైఎస్ఆర్ అభిమానుల్ని షర్మిల వైపు పోనీకుండా చూసుకోవడం, ఇది వైసీపీకి ఉండే ఒక స్ట్రాటజీగా మనం అర్థం చేసుకోవచ్చు. రాబోయే కాలంలో ఈ వెర్షన్ పెరుగుతుంది, ఇంకా వరుసగా అందుకుంటారు. నానీలు, రోజాలు, పెద్దిరెడ్లు, నానీలు, పేర్ని నానీలు, అంబటి రాంబాబులు, వీళ్ళందరూ కూడా అందుకొని ఇంకా ఈ వెర్షన్ని, అంటే వైఎస్ఆర్ని చంపిన కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కూతురే వచ్చింది, వైఎస్ఆర్ అభిమానులు మీరు ఆలోచించండి, వైఎస్ఆర్కి ఎవరు నిజమైన వారసులు, షర్మిలానా జగనా, వాళ్ళ వైఎస్ఆర్ని చంపిందే కాంగ్రెస్ పార్టీ అయితే ఆ పార్టీలోకి ఇప్పుడు ఈమె వెళ్ళి మళ్ళీ వైఎస్ఆర్ని పొగుడుతుంది, ఇదంతా దుర్మార్గం, మీరు ఆలోచించండి అన్న ఒక వెర్షన్ని వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఆమె షర్మిల జగన్ చెల్లెలు అనేది పట్టించుకోదలుచుకోలేదు. ఇంకొకటి కూడా అన్నాడు ఆయన, ప్రజల కుటుంబమా అన్నప్పుడు జగన్ ప్రజల వైపే ఉంటాడు అన్నాడు. నేను నిన్న కూడా ఈ వెర్షన్ చెప్పాను. రేపు జగన్ కూడా జనంలోకి ఏం చెప్పబోతున్నాడంటే కాంగ్రెస్ చంద్రబాబు కలిసి నా కుటుంబాన్ని విడదీశారు, నా చెల్లిని కూడా నాకు దూరం చేసేసారు, నా చెల్లి మైండ్ని కూడా వాళ్ళు విషపూరితం చేశారు, నాకు ఇప్పుడు చెల్లె నాకు ఎదురు తిరిగింది, అయినా నాకు కోట్లాది చెల్లెమ్మలు మీరున్నారు అన్న నెరేషన్ ఇతను తీసుకెళ్తారు. నేను ఒంటరిని చేయడానికి వాళ్ళు కుట్రబన్నారు, కానీ నేను ఒంటరిని ఎందుకు అవుతాను, నాకు మీరు ఉన్నారు కదా, లక్షలాది మంది చెల్లెమ్మలు ఉన్నారంటే వాళ్ళు అవునని వాళ్ళు అరుస్తారు. సో ఈ నెరేటివ్ని తీసుకెళ్ళబోతున్నాడు జగన్. సో ఇది మనకి ఇప్పుడు ఈయన వర్షన్లో అర్థమైంది. అంటే ఇప్పుడు బ్యాటిల్ ఎలా ఉండబోతుందంటే రేపు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, జనసేన, బీజేపీ కలుస్తాయి లేదనేది అది నెక్స్ట్ టాపిక్లో చెప్దాము. సో బీజేపీ కలుస్తాయి లేదని, కలిసినా కలగకపోయినా కాంగ్రెస్తో అయితే తెలుగుదేశం కూడా ఎక్కడికక్కడ ఒప్పందాలు కుదుర్చుకునేట్టుగా కనబడుతుంది మనకి. అంటే బహిరంగంగా కలిస్తే అది ఓకే, కలవకపోయినా కూడా
ఎక్కడ తెలుగుదేశం జనసేన కూటమి వీక్గా ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్ వాళ్ళకి చేయడం. అట్లాగే షర్మిల రేపే ఎక్కడైనా కమలా కమలాపూర్లో కంటెస్ట్ చేస్తుంది అని, కడప జిల్లాలో ఎక్కడో చోట కంటెస్ట్ చేయబోతుంది ఎంపీగా అని అంటున్నారు. అప్పుడు ఆమెను కంటెస్ట్ చేసినప్పుడు తెలుగుదేశం శ్రేణులు, జనసేన శ్రేణులు కూడా ఆమెకు సపోర్ట్ చేసి ఆమెను గెలిపించే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్న్ ఆమె వీళ్ళకి కొన్ని చోట్ల హెల్ప్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా జగన్ ఇప్పుడు ఒంటరిగా మనం అర్థం చేసుకోవచ్చు. జగన్ చుట్టూ అనేక పార్టీలు ఆర్గనైజ్ అవుతున్నాయి. ఎందుకంటే షర్మిల వస్తే వాళ్ళతో పాటు సిపిఐ, సిపిఎం కూడా వస్తారు. ఇటు జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఒకటే రోల్ తెలీదు. బీజేపీ కూడా కలిస్తే